నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఎలిగేడు మండలం శివపల్లిలో బుధవారం ఈదురుగాలులు వడగండ్ల వర్షం జనాన్ని అతలాకుతలం చేసింది. ఈదురుగాలుల తాకిడికి శివపల్లిలో ఓ డైరీ ఫారం షెడ్ రేకులు లేచిపోయాయి. అలాగే గర్రెపల్లిలో మరో ఇంట్లో రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గ్రూపు 5 కలిసి లోన్ తీసుకున్నారు. 3 బీసీలు 2 ఎస్సీలు. దానికి గవర్నమెంట్ ఈ షెడ్కి ఎంత నష్టం అయిందో అంత నష్టం. ₹1,00,000 1,00,000 షెడ్కి ఇస్తే సగం వరకు కూలిపోయింది అది మొత్తం. దాన్ని అధికారులు వచ్చి ఇన్క్వైరీ చేసి ఏదైనా నష్టపరిహారం కట్టేయగలరు. గ్రామాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఎలిగేడు మండలం నర్సాపూర్ నుండి శివపల్లకు 75 లక్షల రూపాయలతో చేపట్టిన రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి నర్సాపూర్ నుండి శివపల్లి వరకు మరి బీటీ రోడ్డు, అదేవిధంగా సీసీ రోడ్ నిర్మాణానికి 75 లక్షలు మరి లాస్ట్ 2-3 మంత్స్ కింద మంజూరు తీసుకోవడం, మరి మొన్ననే వర్క్స్ కూడా ఈరోజు వర్క్స్ కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఎల్లియేడు అదేవిధంగా నర్సాపూర్ పూసాల వరకు కూడా మరి బీటీ రోడ్డు రెన్యువల్ కోర్టు కూడా మొన్ననే ₹1,00,00,000 ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది. రాకేల్దేవిపల్లిలో ఎంపీఆర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏది రాకేల్దేవిపల్లి నర్సాపూర్ రోడ్డు కావాలని చెప్పి మనకు 2.5-3 సంవత్సరాల కింద జరిగినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో ఆ రోజు అక్కడ కోరడం జరిగింది. వారు కూడా తప్పకుండా చేయిస్తా అని చెప్పడం మొన్న కూడా మరి హైదరాబాద్లో కలిసినప్పుడు కూడా గుర్తు చేయడం జరిగింది. శివపల్లిలో మంచినీటి పైప్ లైన్ పాడైపోవడంతో నూతన పైప్ లైన్ కోసం 6 లక్షల రూపాయల నిధులతో పనులు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎన్ఆర్డీడబ్ల్యూపీ నుండి 5 లక్షలు, అదేవిధంగా బీఆర్జీఎఫ్ నుండి జిల్లా పరిషత్ బీఆర్జీఎఫ్ నుండి ₹1,00,000, మొత్తం 6 లక్షల నిధులతోని మరి శివపల్లినటువంటి ఎక్కడెక్కడనైతే పాడైపోయినటువంటి పైప్ లైన్ ఉందో దాన్ని మొత్తం తీసేసి కొత్త పైప్ లైన్ వేయడం, అదేవిధంగా గేట్ వాల్స్, తర్వాత బాయ్ కొంత డీపెనింగ్ సైడ్ బోర్డ్స్ ఇవన్నీ చేయడం కోసం కూడా మరి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. రాబోయే వారం 10 రోజులలో ఇవి కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత ఎస్సీ కాలనీకి సంబంధించి కూడా ఒక 3.5 లక్షల సీసీ రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది. అది కూడా ఈ 4-5 రోజులలోనే పనులు ప్రారంభించుకుంటాం. సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో 10వ తరగతి ఫలితాలు 98% ఉత్తీర్ణత సాధించారు విద్యార్థులు. అత్యధిక జీపీఏ 9.7 సాధించిన ప్రియాంకను ఎంఈఓ ఉపాధ్యాయులు అభినందించారు. తొగర్రాయ్ జెడ్పీహెచ్ఎస్ లో 10వ తరగతి ఫలితాల్లో ఫస్ట్, సెకండ్ లో నిలిచిన ఆడెపు అఖిల 9.8, చెంచు వనజ 9.7 గ్రేడ్ సాధించిన విద్యార్థులను టీచర్లు అభినందించారు.
విద్యా సంబరాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలంటూ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రియాంక 9.7 జీపీఏ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ మేము 10/10 వచ్చినట్టు ప్రయత్నం చేస్తాం. 9 అబవ్ ఇద్దరికి వచ్చింది. ఇంకా 8.8 పైన 6 మేము వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలల లోపల విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్, తర్వాత మైనార్టీ విద్యార్థులకు సైకిళ్ళు, తర్వాత మధ్యాహ్న భోజనం ఇవన్నీ అందజేస్తున్నాం. కాబట్టి మరి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు. మంచి విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలలోనే జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటిదంటే మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల లోపల చేర్పించి మరి ఈ ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.